నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా నుంచి ఆకాశవాణి ప్రతినిధి సంపత్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి సంపత్ కుమార్ గారు. నమస్తే మేడం. పెద్దపల్లి జిల్లాలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాల గురించి చెప్పండి. పెద్దపల్లి జిల్లాలో ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తీసుకుంటే భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న రావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లాలోని మంతని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా ముగిసింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఓటింగ్ శాతం పెంచడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ అనే విజయవంతంగా ముగిసింది. ఇదే కాకుండా రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల పెద్దపల్లి జిల్లా వాసుల స్పందన ఎలా ఉంది? భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం వల్ల పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామానికి చెందిన పివి నరసింహారావు మొదటిసారి మంత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1971 వరకు తను 4 సార్లు కంటిన్యూస్ గా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ మధ్య కాలంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. అయితే అపర చాణక్యుడు, బహుముఖవేత్త, బహుభాష కోవిదుడు పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు చేశారు. వీటన్నిటిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. దీంతో మంత్రి నియోజకవర్గాలకు సంతోషం వ్యక్తం చేస్తాం. ముఖ్యంగా తీసుకుంటే ఆనాటి కాలంలో తనకు సమకాలీకులైన ప్రజాప్రతినిధులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కావచ్చు, వీరంతా కూడా ఇన్ని రోజులకు తమ నాయకునికి భారతరత్న ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఏ విధంగా కొనసాగుతోంది? ఇప్పటికే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మొదటి దశ విజయవంతంగా ముగిసింది. అయితే రెండో దశకు సంబంధించి పెద్దపల్లి పట్టణంలో మాత్రం నిర్వహిస్తున్నారు. ఈ నెల 8వ తారీఖున ప్రారంభమైన ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 14వ తేదీ వరకు విజయవంతంగా ముగిసింది. ప్రతి రోజుకు 2 చోట్ల, ఉదయం ఒక చోట, మధ్యాహ్నం ఒక చోట, మొత్తం 8 రోజుల పాటు మొత్తం 16 ప్రాంతాల్లో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఎరువుల రసాయన శాఖ సంయుక్త కార్యదర్శి మొన్నసేతి ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇతర సంక్షేమ పథకాల గురించి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలకు తెలియజేయడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది? రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. మంతని, రామగుండం, పెద్దపల్లి. ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అంటే అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే దాదాపు 7,11,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ ప్రకారం కొత్తగా కొన్ని పేర్లు నమోదు చేసుకున్నారు. దీంట్లో చూసుకుంటే 7,16,000 వరకు కూడా వీళ్ళంతా నమోదయ్యారు. ఫైనల్ గా ముసాయిదాకు సంబంధించి 7,15,000 మంది కూడా ఓటర్లు ఉన్నట్టు కూడా అధికారులు ఒక డ్రాఫ్ట్ విడుదల చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన ఈవీఎంల అవగాహన సదస్సు కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా మరొకసారి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు పెద్దపల్లి మున్సిపాలిటీలో ఈవీఎంల అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఎంలలో తాను ఓటు వేసేది ఎవరికి పడుతుందో కూడా తెలుసుకునే విధంగా ఉన్నట్టు కూడా అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమాల వివరాలు తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే ఈ నెల 7వ తేదీకి ప్రారంభమైన ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ 10వ తేదీ వరకు విజయవంతంగా ముగిసింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం. మొదట ఊర్లలో అధికారులు తిరగడం, శానిటేషన్ అంటే రోడ్లు పరిశుభ్రంగా ఉన్నాయో చూసుకోవడం. రెండో రోజు వచ్చేసి కమ్యూనిటీ సెంటర్స్ అంటే అంగన్వాడీ సెంటర్లు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇతర దాంట్లో మరుగుదొడ్ల సౌకర్యం ఏ విధంగా ఉంది, తగినంత వాటర్ ఉన్నాయా లేదా, ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించుకుంటూ 7 రోజుల పాటు విజయవంతంగా ముగించారు. అయితే చివరి రోజు మాత్రం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్న కొంతమంది సిబ్బందిని గుర్తించి వారందరూ కూడా సన్మానించడం జరిగింది. ఇదండి పెద్దపల్లి జిల్లా నుంచి సంపత్ కుమార్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.